హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం మన లైఫ్లో ఏదైనా సాధించాలి అని ఎంతగానో కష్టపడుతుంటాం. మన ఫ్రెండ్స్కి కానీ, లేదా మనకు తెలిసిన వాళ్లకు కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు కాదనకుండా హెల్ప్ చేస్తాం. మనం కొన్నిసార్లు ఎంత నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నా, ఎంత హార్డ్ వర్క్ చేసినా కొన్ని సిచ్యువేషన్స్లో ఫెయిల్ అవుతుంటాం. కానీ కొంతమందికి మాత్రం చాలా ఈజీగా సక్సెస్ వస్తుంది. వాళ్ళు మనంత హార్డ్ వర్క్ చేయకపోయినా మనకన్నా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతారు. అసలు మనకు వాళ్లకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఫ్రెండ్స్, ఈరోజు మనం 48 లాస్ ఆఫ్ పవర్ అనే బుక్లో నుంచి 5 మోస్ట్ పవర్ఫుల్ రూల్స్ని తెలుసుకుందాం. ఈ రూల్స్ తెలిసిన వాళ్ళు లైఫ్లో ఏదో షార్ట్కట్ తెలిసినట్లుగా వాళ్ల రెస్పెక్ట్ అండ్ సక్సెస్ని పెంచుకుంటారు. తెలియని వాళ్ళు మాత్రం అర్రే, ఇలా చేయకుండా ఉన్నంటే బాగుండేది అని అంతా అయిపోయాక అనుకుంటారు. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియోలో మాట్లాడుకునే ఒక్కో రూల్ మీ లైఫ్నే మార్చేస్తుంది. లా 1, నెవర్ అవుట్షైన్ ద మాస్టర్. ఈ రూల్ మీనింగ్ ఏంటంటే, మీ వర్క్ లైఫ్లో మీ బాస్ ఆర్ సీనియర్స్ కంటే ఎప్పుడూ బ్రిలియంట్గా కనిపించకూడదు. ఒక ఎగ్జాంపుల్లో మాట్లాడుకుందాం. ఒక కంపెనీలో రవి అనే ఎంప్లాయీ తన ప్రెజెంటేషన్ని అందరి ముందు చాలా బ్రిలియంట్గా ప్రెజెంట్ చేశాడు. అక్కడ ఉన్నవాళ్లందరూ తన ప్రెజెంటేషన్ చూసి ఇంప్రెస్ అయిపోయారు. రవి ఆ రోజు తన బాస్ కంటే గొప్పగా కనిపించాడు. కానీ వారం తిరగకముందే రవికి అక్కడ నుంచి వేరే లొకేషన్కి ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇది మనకు వినడానికి అన్ఫేర్ అనిపించచ్చు, కానీ పవర్ పొజిషన్స్లో ఉన్నవాళ్లు తమకంటే ఎక్కువ షైన్ అయ్యే వాళ్ళని ఎప్పుడూ దగ్గర పెట్టుకోరు. గుర్తుంచుకోండి, మీ టాలెంట్ని దాచాల్సిన అవసరం లేదు, కానీ దాన్ని రైట్ పర్సన్ అండ్ రైట్ టైంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. అదే విన్నర్కి రన్నర్కి ఉండే డిఫరెన్స్. లా 2, ఆల్వేస్ సే లెస్ దాన్ నెసెసరీ. దీనికి అర్థమేంటంటే, అవసరానికి మించి ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడకూడదు. మనం ఎప్పుడైనా సరే ఎక్కువగా మాట్లాడితే ఎక్కువ తప్పులు చేసే ఛాన్స్ ఉంది. మీరెప్పుడైనా ఆలోచించారా? రూమ్లో మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ యూజువల్గా ఎక్కువగా మాట్లాడడు, కానీ అతను బాగా అబ్జర్వ్ చేస్తాడు అండ్ సరైన టైంలో మాత్రమే మాట్లాడతాడు. అప్పుడు తనకి అందరూ అటెన్షన్ ఇస్తారు. ఎక్కువ మాట్లాడేవాళ్ల మాటలు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అవుతాయి, కానీ తక్కువ మాట్లాడేవాళ్ల మాటలు డెసిషన్ అవుతాయి. సైలెన్స్ మీకున్న పవర్, వీక్నెస్ కాదు. లా 3, యూజ్ యాబ్సెన్స్ టు ఇంక్రీజ్ రెస్పెక్ట్ అండ్ ఆనర్. ఈ రూల్ వినడానికి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ ఇది చాలా బాగా వర్క్ చేసే రూల్. మీరు అందరికీ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటే మీ వాల్యూ తగ్గిపోతుంది, ఎందుకంటే రేరైనది మాత్రమే ప్రెషియస్ అవుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో మాట్లాడుకుందాం. మీ ఫ్రెండ్ మీకు రోజూ కాల్ చేస్తే మీరు క్యాజువల్గా తీసుకుంటారు. సడన్గా ఒక వారం రోజులు మాట్లాడకపోతే మీరే వెళ్లి వాళ్ళని పలకరిస్తారు, ఎందుకంటే యాబ్సెన్స్ క్రియేట్స్ క్యూరియాసిటీ, క్యూరియాసిటీ క్రియేట్స్ వాల్యూ, వాల్యూ క్రియేట్స్ రెస్పెక్ట్. ఇది రిలేషన్షిప్స్లో, వర్క్ ప్లేస్లో, ఫ్రెండ్షిప్లో అన్నిట్లో వర్క్ అవుతుంది. మీరు అవైలబుల్గా ఉండండి, కానీ ఎప్పుడూ కాదు. మీ ప్రెజెన్స్ స్పెషల్గా అనిపించాలి. లా 4, కీప్ పీపుల్ డిపెండెంట్ ఆన్ యూ. ఈ లా కొంచెం బోల్డ్గా ఉంటుంది, కానీ దీన్ని కరెక్ట్గా యూజ్ చేస్తే ఇది మీ బిగ్గెస్ట్ కెరియర్ అసెట్గా మారుతుంది. ఎగ్జాంపుల్కి మన ఆఫీస్లో విషయాన్నే తీసుకుందాం. సురేష్ అనే ఎంప్లాయీ ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని పూర్తిగా నేర్చుకున్నాడు. ఆ అప్లికేషన్ మీద కంపెనీ మొత్తం డిపెండ్ అయింది. రిసెషన్ వచ్చినా, లేఆఫ్స్ వచ్చినా సురేష్ని మాత్రం ఎవ్వరూ లేఆఫ్ చేయలేరు, ఎందుకంటే అతను ఆ కంపెనీలో ఇర్రీప్లేసబుల్. మీరు మీ ఫీల్డ్లో ఒక యునీక్ స్కిల్ డెవలప్ చేసుకోండి. మీరు చేసే వర్క్లో వేరే వాళ్లకి రానంతగా మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీ టీం మొత్తం మీ మీదనే డిపెండ్ అయ్యేలాగా మార్చుకోండి. రియల్ పవర్ అనేది మీరు లేకుండా పని జరగదు అని కాదు, మీరు ఉంటే పని ఇంకా బాగా జరుగుతుంది అని. లా 5, సో మచ్ డిపెండ్స్ ఆన్ రెప్యుటేషన్, గార్డ్ ఇట్ విత్ యువర్ లైఫ్. ఇది మనం మాట్లాడుకునే చివరి లా, కానీ ఈ ఒక్క రూల్ మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మీరు ఇయర్స్గా బిల్డ్ చేసుకున్న రెప్యుటేషన్ ఒక్క రోజులో ఒక్క మిస్టేక్తో పోవచ్చు. రియల్ లైఫ్లోనే చూస్తే ఎంతమంది పొలిటీషియన్స్, బిజినెస్మెన్, సెలబ్రిటీస్ ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ కోల్పోయారు. మీ రెప్యుటేషన్ మీ మోస్ట్ వాల్యుబుల్ అసెట్. మనీ పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, హెల్త్ పోతే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కానీ రెప్యుటేషన్ పోతే తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది. మీరు లేని చోట మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అదే మీ రియల్ రెప్యుటేషన్. దాన్ని అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకోండి. ఈరోజు మనం చూసిన 5 లాస్. 1, మీరు మీ బాస్ కంటే ఎప్పుడూ షైన్ అవ్వకండి. ఒకవేళ మీ దగ్గర టాలెంట్ ఉన్నా అది రైట్ టైంలో ఉపయోగించండి. 2, తక్కువ మాట్లాడండి, కానీ పవర్ఫుల్గా మాట్లాడండి. యువర్ వర్డ్స్ షుడ్ హ్యావ్ వెయిట్. 3, యాబ్సెన్స్ మీ వాల్యూ పెంచుతుంది. 4, మీరు చేసే పనిలో
ఇర్రీప్లేసబుల్ స్టేజ్కి ఇంప్రూవ్ అవ్వండి. 5. మీ రెప్యుటేషనే మీ లైఫ్. ఈ రూల్స్ మీకు అన్ఫేర్గా అనిపించవచ్చు, కానీ ప్రపంచం మొత్తం ఈ రూల్స్ మీదనే రన్ అవుతోంది. ఈ రూల్స్ తెలిసిన వాళ్ళు చాలా ముందుకు వెళ్తున్నారు, కానీ తెలియని వాళ్ళు మాత్రం ఇంకా నేను ఎందుకు సక్సెస్ అవ్వలేదు అని ఆలోచిస్తున్నారు. మరికొన్ని పవర్ఫుల్ రూల్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ రూల్స్ ఎలా ఉండబోతున్నాయంటే, అవి తెలియని వాళ్ళు కొన్ని ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ వేస్ట్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేయండి, మిస్ అవ్వకండి. మీరు ఈ 5 లాస్లో ఏది మోస్ట్ యూస్ఫుల్గా అనిపించింది కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.